మిత్రులందరికీ, హోమియోపతి అభిమానులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఇక్కడ ఒక బాక్స్ చూపిస్తున్నాను చూడండి. ఈ బాక్సు ఇందులో 70 హోమియోపతి మందులు ఉంటాయి సుమారుగా. నేను చెప్పిన పాలీక్రస్ట్లు ఇలా ఉంటాయండి. ఇందులో అతి ముఖ్యమైన మందుల్ని ఇలాగ ప్యాక్ చేసి నీట్గా చూడండి, చాలా సూపర్గా ప్యాక్ చేశారు. ఇది గ్రాఫైటిస్ 200. తర్వాత ఏదైనా సరే ఇలాగ మందు ఆల్ఫాబెట్ ఆర్డర్లో ఉంటాయి. ఇవి యాలోస్ అనే మందు 200 పొటెన్సీలో ఉంది. ఇదిగోండి చూడండి, ఎబిస్ నిగ్రా. ఇలాగ మీకు అన్ని మందులు 70 మందులు ఇందులో ఇలాగ ఆల్ఫాబెట్ ఆర్డర్లో పెట్టి చక్కగా మన కోసం, హోమియోపతి ఎవరికి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళ కోసం. ఇది హైదరాబాదులో రామకృష్ణ హోమియో స్టోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళు తయారు చేసిన ఈ కిట్టు. ఇది అమెరికా వెళ్ళిన నా పేషెంట్లు చాలామంది దగ్గర ఉంటుంటుంది. అయితే ఇది మన ఇంట్లో ఉందనుకోండి, ఒక హోమియోపతి డాక్టర్ మన ఇంట్లో ఉన్నట్టే. మనం పరిగెట్టి మందులు తెచ్చుకునే అవసరం ఉండదు. చాలా సులభంగా మనం మందులు తెచ్చుకోవచ్చు. దీని పేరు యానోడైన్ కిట్. ఇది రామకృష్ణ హోమియో స్టోర్స్లో దొరుకుతుంది, అబిట్స్లో. ఈ రామకృష్ణ హోమియో స్టోర్స్ వాళ్ళు దే ఆర్ పయనీర్స్ అంటే వీళ్ళని మించిన వాళ్ళు నిజంగా ఇండియాలో లేరు. వీళ్ళు మందులన్నీ బ్యాక్ పొటెన్సీలో విదేశాల నుంచి తెచ్చి ఇక్కడ మన హైదరాబాదులో శివరాంపల్లిలో వీళ్ళ ఫ్యాక్టరీ ఉంది. చాలా క్వాలిటీ స్టాండర్డ్స్తో తయారు చేస్తారు. ఇప్పుడు సాగర్ హోమియో స్టోర్స్ అని కూడా ఉంది. వాళ్ళు ఈ SBL కంపెనీ, తర్వాత WSI కంపెనీ అని అలాంటి కంపెనీల మందుల్ని ఇండియాలో ఢిల్లీ అలాంటి ప్రాంతాల్లో తయారైన మందుల్ని అమ్ముతారు. వాళ్ళు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్స్ కాదు. ఈ రామకృష్ణ హోమియో స్టోర్స్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. మంచి క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఇలాగా మనకి అన్ని మందుల్ని అందిస్తారు. ఇందులో ఉన్న 70 మందులతో ఇవన్నీ 200 పొటెన్సీలు ఉంటాయి. తర్వాత కొన్ని ఇది మదర్ టించర్ అంటారు. ఇది మదర్ టించర్ ఎక్స్టర్నల్, అంటే ఇది కెలెండ్యులా అనే మదర్ టించరు. ఇది క్యూ అనే గుర్తుతో ఉంది, కనపడింది కదా మీకు. కెలెండ్యులా అఫిషియనల్స్ క్యూ 15 ml ఉంది ఈ మందు. ఈ క్యూ అనే గుర్తు మదర్ టించర్కి వేస్తారు. మదర్ టించర్లన్నిటికి క్యూ అనే గుర్తు. దీనికి పవర్ ఉండదు, పొటెన్సీ ఉండదు. మనం పవర్ అని చెప్పకూడదు, పొటెన్సీ ఉండదు. సో ఇది గాయాలు అయినప్పుడు, చీము పోసిన పుండ్లు అలా ఉన్నప్పుడు వాటికి పనికొచ్చే ఎక్స్టర్నల్ టించర్. అలాగా కొన్ని మందులు ఇదిగో చూడండి. ఇది కాక్టస్ G. ఇది అర్ధరాత్రి పూట గుండె నొప్పి అని భయపడే వాళ్లకు అద్భుతమైన ఔషధం. డాక్టర్ దగ్గరకు పోయే వరకు మనల్ని కాపాడగలిగే కాక్టస్ G. ఇది కూడా మదర్ టించర్ 10 ml మాత్రమే ఉంది. ఇవన్నీ మనకు అవసరం రావు. చూడండి, ఇది మా ఇంట్లో ఉంది, కానీ ఎంతో కాలం నుంచి ఉంది. ఇది ఉపయోగపడాల్సింది సందర్భాలు వేరు, అటువంటి సందర్భాలు మనకు అవసరం లేదు. కానీ ఎమర్జెన్సీ కోసం ఇలాంటి మందుల్ని వీళ్ళు సప్లై చేస్తున్నారు. ఈ మందు చూడండి, క్యాంథారిస్. ఇది గాయాలకు, మన కాల్పులకు, కాలిన పుండ్లు, కాలిన దెబ్బలు, తర్వాత ఏదైనా బర్నింగ్ ఉన్న చోట ఈ క్యాంథారిస్. ఇది కూడా క్యూ మీన్స్ మదర్ టించర్. ఇలా దీన్ని కూడా మనం వాడుకోవచ్చు. ఇంకొకటి హేమామిలిస్. ఇది కూడా మదర్ టించర్లో ఉంది చూడండి. హేమామిలిస్ అనే మందు మదర్ టించర్ రూపంలో ఉంది. ఈ మిగిలిన మందులన్నీ కాఫియా క్రూడా, కాఫీతో తయారు చేసింది. కోలోసింథిస్. ఇలాగ అన్ని 200 పొటెన్సీలో ఈ అద్భుతమైన కిట్లో ఉంది. ఇది మనం 70 మందులని విడివిడిగా తీసుకుంటే చాలా కాస్ట్లీ అవుతాయి. వీళ్ళు ఇలా మనకి కిట్ మనం ఆర్డర్ చేసి తెచ్చిపెట్టుకుంటే మన ఇంట్లో ఈ హోమియోపతి చదువుకుని నేను చెప్పిన ఈ బిగినర్స్ గైడ్ దగ్గర పెట్టుకుంటే మనంతకు మనము చక్కగా ప్రతి పేజీ చదువుకుంటూ
హోమియోపతి వైద్యాన్ని మనంగా ఇందులో నుంచి మందులు సెలెక్ట్ చేసుకొని ఇవ్వచ్చు. తప్పుపోయినా పర్వాలేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఈ మందుల్ని మనం చక్కగా వాడుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇక్కడ చూపించినవన్నీ 200 పొటెన్సీలో ఉన్నాయి. అతి ముఖ్యమైన మందులవి. ప్లస్ కొన్ని మదర్ టించర్స్లో ఒక 3-4 ఉన్నాయి. ముఖ్యమైన మందులు మాత్రం ఉన్నాయి. మనకి పిల్లల కోసము 30 పొటెన్సీలో ఇంకో కిట్ కూడా వీళ్ళ దగ్గరే దొరుకుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇందులో కొన్ని మందులు మీరు నెమ్మదిగా చూసి ఇది మీరు కెన్ టేక్ ఏ స్క్రీన్ షాట్ తీసుకుని దగ్గర పెట్టుకోండి. మీరు చూడండి, క్లియర్గా చూపిస్తాను. లిస్ట్ ఆఫ్ మెడిసిన్స్ మోస్ట్ కామన్లీ యూజ్డ్. ఈ మందులు 30 పొటెన్సీలో మనం తీసి దగ్గర పెట్టుకోవచ్చు. 30 పొటెన్సీ, 6 పొటెన్సీ, అక్కడక్కడ 6 ఇచ్చారు, కొన్ని 200 కూడా ఇచ్చారు. ఈ మందుల యొక్క రెఫరెన్సు మనకి ఈ బిగినర్స్ గైడ్ అనే ఈ బుక్లో దొరుకుతుంటాయి. కాబట్టి ఈ బిగినర్స్ గైడ్ దగ్గర పెట్టుకుని ఇక్కడ రాసిన ఈ మందులు కూడా మనం దగ్గర పెట్టుకోవచ్చు. ఈ మందులన్నీ కూడా సుమారుగా ఇదే సంస్థ, ఈ రామకృష్ణ హోమియో స్టోర్స్ వాళ్ళే ట్రావెల్ కిట్ అని ఒక 30 మందులతో అన్ని 30 పొటెన్సీలో ఉంటాయి. పిల్లల కోసం మనం ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఆ కిట్ మన దగ్గర ఉంటే చిన్న చిన్న ఇబ్బందులని ఎదుర్కొనే అవకాశం మనకు పూర్తిగా లభిస్తుంది. సో ఇక్కడ రాసిన మందుల్ని మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఇంకా ఎక్కువ మందులు కూడా ఇచ్చారు. ఇవి కూడా మనం దగ్గర పెట్టుకోవచ్చు. అంటే మనం రాను వెంటనే అవసరం లేదు. మీరు ఈ మందులు కోసం ప్రయత్నం చేస్తే వీళ్ళ దగ్గర ఉన్న ట్రావెల్ కిట్లో వీటిలో కొన్ని దొరుకుతాయి. ప్లస్ ఇందులో కూడా కొన్ని ముఖ్యమైన మందులు ఉన్నాయి. ఇప్పుడు ఇందులో చూడండి, అల్లియం సెపా 30 పొటెన్సీలో ఉంది. ఇది చాలా అవసరమైన మందే, కాకపోతే మనం ఇది కూడా తెచ్చి పెట్టుకోవచ్చు. ఇలాగ ఈ మందులన్నీ మన ఇంట్లో ఉన్నాయంటే మనము మన మీద ఎక్కువ నమ్మకం పెరుగుతుంది. చూడండి, ఇక్కడ ఈ లిస్ట్ కంప్లీట్. ఇది ఏంటంటే మెడిసిన్స్ లెస్ కామన్లీ యూజ్డ్, అంటే చాలా తక్కువగా అవసరమవుతుంటాయి అనే అర్థం. కానీ హోమియోపతిలో ఎప్పుడు ఏ మందు అవసరమవుతుందో మనం చెప్పలేం, కాబట్టి ఇలాంటి మందులను తీసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఏం రాశారో చూడండి, టింక్చర్స్ ఫర్ ఎక్స్టర్నల్ యూజ్ అంటే ఈ టించర్స్ అన్నీ మదర్ టించర్స్ అన్నీ క్యూ అనే గుర్తుతో ఉంటాయి అన్నాను. ఇక్కడ ఆర్నికా మౌంట్ క్యూ గుర్తుతో ఉంది, ఏపీ స్మెల్ క్యూ అనే గుర్తుతో ఉంది, హైపరికమ్ క్యూ అనే గుర్తుతో ఉంది. ఇవన్నీ కూడా మదర్ టించర్స్. ఇప్పుడు ఇక్కడ ఒకటి చూసారా, మీకు కాషన్ ఒకటి ఇచ్చారు. ది మెడిసిన్ షుడ్ బి కెప్ట్ ఇన్ ఏ డ్రై ప్లేస్, నాట్ ఎక్స్పోజ్డ్ టు ది హీట్ ఆర్ లైట్ ఆఫ్ ది సన్, ఫ్రీ ఫ్రమ్ ఓడర్స్. ఈ మందులన్నీ ఎలా జాగ్రత్త చేసుకోవాలి అంటే డ్రైగా ఉన్న ప్లేస్లో, సన్లైట్ తగలని చోట, ఘాటైన వాసనలు లేని చోట పెట్టుకోవాలి. ఘాటైన వాసనలన్నీ హోమియోపతి మందులకు విరుగుడు. ఘాటైన వాసనలు ఏంటి? కర్పూరము, టార్టాయిస్ కాయిల్స్, ఇంకా మన మస్కిటో రెపల్లెంట్స్, అగరబత్తీలు, ఇంకా ఇలాంటి వస్తువులన్నీ ఏవైతే స్ట్రాంగ్ స్మెల్ ఉంటాయో, గార్లిక్ అంటే వెల్లుల్లి, ఆనియన్ అంటే ఉల్లిపాయలు, ఇలాంటివన్నీ కూడా స్ట్రాంగ్ స్మెల్ ఉన్న పదార్థాలు. అటువంటి స్ట్రాంగ్ స్మెల్, అందులో ముఖ్యంగా కర్పూరం, ఇలాంటి వాటిలన్నిటికీ దూరంగా పెట్టడం. ఈ హోమియోపతి మందులకి దూరంగా పెడితే జాగ్రత్తగా ఎంతకాలమైనా ఉంటాయి. కేవలం ఆల్కహాల్ ఎవాపరేట్ అయిపోతుంది తప్ప ఈ పిల్స్ రూపంలో వీళ్ళు ఇక్కడ మనం ఏం చూస్తున్నామో చూసారు కదా, ఈ పిల్స్ రూపంలో ఉన్నాయి ఇక్కడ మందులు. ఈ పిల్స్ మీద వాళ్ళు మందు పేరు, ఆ బాటిల్ మీద మందు పేరు రాసి, బాటిల్ పైన మందు పేరు రాశారు. ఇవి చూడండి, ఇందులో ఏమున్నాయి? చక్కెర గోళీలు ఉన్నాయి. ఇది ఏం మందు? ఇక్కడ రాశారు కోలోసింథిస్ 200 అని రాశారు. అంటే ఈ కోలోసింథిస్ దేనికి పనికి వస్తుందంటే కడుపులో నొప్పికి చాలా అద్భుతంగా పనికొచ్చే మందు.
ఇలాగా దీంట్లో ఒక బుక్లెట్ కూడా ఇస్తారు వాళ్ళు. ప్రస్తుతం నా దగ్గర లేనట్టుగా కనపడలేదు, వెతికాను. ఆ బుక్లెట్ కూడా మనం దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. ఒక చిన్న చిన్న పాంప్లెట్ కూడా ఇస్తారు. అంటే ఏంటంటే వాళ్ళ ఉద్దేశం హోమియోపతిని, ఇది కాస్ట్ మీరేం భయపడాల్సినంత కాస్ట్ కాదు, ఏదో ఒక టెస్ట్ చేయించుకుంటే అయ్యేంత కూడా అవ్వదన్నమాట. సుమారుగా అందరెళ్ళి ఊరికే స్టమక్ అబ్డామిన్ స్కానింగ్ అని అది అని ఏమైతే చేయించుకుంటుంటారు కదా, అలాగ అవసరం లేకుండా అట్లాంటివి ఏమి ఉండవు. కాబట్టి ఇక్కడ ఇది ఒకేసారి మీ ఇన్వెస్ట్మెంట్ ఒక 2,000 రూపాయలు ఉండొచ్చు. ఇది ఇంకొక ట్రావెల్ కిట్, దాని పేరు ట్రావెల్ కిట్, అది నా దగ్గర లేదు మీకు చూపించడానికి. ఆ ట్రావెల్ కిట్ సుమారుగా ఒక 600 రూపాయలు, 2,600 రూపాయలు ఖర్చు పడితే మీరు మీ ఇంటికి డాక్టర్ అవ్వటం గ్యారంటీ. మీరు మీ ఇంటికి డాక్టర్ అవ్వటం ఖచ్చితంగా సాధ్యపడుతుంది. చూసారు కదండి. ఇప్పుడు మనం ఇదంతా ఈరోజు మన పాఠంలో భాగమే. ఎందుకంటే మీరు కొంత నేర్చుకున్నారు, పొటెన్షియల్ ఏంటి, వాటి వివరాలు ఇవన్నీ తెలుసుకున్నారు. ఇప్పుడు మీ ఇంట్లో ఏం మందులు ఉండాలి అనేది కూడా తెలుసుకున్నారు. నేను నిన్న చెప్పిన పాఠంలో కొన్ని మందుల్ని కింద ఇచ్చాను. అవే కాకుండా ఇప్పుడు నేను చూపించిన అది స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసుకుంటే మీకు ఆ లిస్టు మీ దగ్గర ఉంటుంది. మీకు చాలా తేలిగ్గా మీకు దొరుకుతుంది. లేదా ఆ బుక్ కొన్న వాళ్ళకి, ఈ బిగినర్స్ గైడ్ టు హోమియోపతి బుక్ తెప్పించుకున్న వాళ్ళకి కూడా రెడీగా ఉంటుంది. సో ప్రాబ్లం ఏం లేదు. ఈ మందులు మీకు చూపించడంలో నా ఉద్దేశం ఏంటంటే కేవలం మీరు సన్నద్ధులు అవుతారని. ఇప్పుడు మీకు మీరుగా మందులు ఇచ్చుకోవాల్సిన అవసరం స్టార్ట్ అవుతుంది. కారణము ఇవన్నీ మనం సమకూర్చుకున్న తర్వాత. సో సమకూర్చుకుంటున్నాం కాబట్టి మనం ఇప్పుడు వైద్యం మొదలు పెడతాం. ఎలాగా? మెటీరియా మెడికా చదువుకోవాలి మీరు. మెటీరియా మెడికా నేను మళ్ళీ చెప్తాను. ప్రస్తుతము రోజుకొక డిజీజ్ పేరుతో దానికి సంబంధించిన మందుల యొక్క లక్షణాలు, ఏ మందు ఎప్పుడు ఎటువంటి లక్షణాలు ఉన్నప్పుడు ఆ జబ్బుకి వాడాలి అనేది కొంచెం చదివి వినిపిస్తాను. చదివి అంటే రెఫర్ చేస్తూ మీకు చెప్తాను. ఎందుకంటే నాకు కొంత ఈజీగా ఉంటుంది, కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా చెప్పడానికి స్కోప్ ఉంటుంది. మీరు శ్రద్ధగా వినండి. జాగ్రత్తగా మీకు డౌట్ ఉన్నప్పుడు మళ్ళీ ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఈరోజు మనము ముఖ్యంగా ఫస్ట్ చాప్టరు మనందరికి తెలుసు. అందరికి సాధారణంగా మనం ప్రయోగం చేసుకోగల చక్కటి మందు ఏంటి, దేని గురించి మనం ప్రయత్నం చేయొచ్చు అంటే కోల్డ్ గురించి, జలుబు. ఈ జలుబు గురించి ఫస్ట్ ప్రయత్నంగా మనం జలుబు కామన్గా అందరికీ వస్తుంటుంది, పిల్లలకు కూడా వస్తుంది. కాబట్టి అది ఎలాగా తగ్గించుకోవాలి అంటే, జలుబు మొదలవుతుంది గొంతులో ఇరిటేషన్తో మొదలవుతుంది. థ్రోట్లో జనరల్గా ఇరిటేషన్ వచ్చిందంటే అది జలుబు కింద బయటపడుతుంది ఒక 2 రోజుల్లో. ఈ స్టేజ్లో మనం కనుక గుర్తించగలిగితే ఈ హోమియోపతి మందుల్లో ఎకోనైట్ ఏంటండి, ఎకోనైట్ 30 పొటెన్సీ రోజుకి 3 డోసులో 4 డోసులో వేసుకుంటే 2 రోజుల్లో జలుబు అక్కడికి ఆగిపోతుంది. తర్వాత ఇది చాలా కేసెస్లో జలుబు మొదలయ్యేటప్పుడు సరిపోతుంది. అదే వాటరీ డిశ్చార్జ్ ముక్కులో నుంచి, ఇప్పుడు చూడండి ఇవే లీడింగ్ ఇండికేషన్స్. హోమియోపతి మందులు వాడడానికి ఇవే లీడింగ్ ఇండికేషన్స్. ఎప్పుడు సఫిషియెంట్గా ఫర్ కోపియస్ వాటరీ డిశ్చార్జ్ ముక్కులో నుంచి నిరంతరం నీళ్లు కారుతూ కంటిన్యూస్గా ఉంటే ఈ రెండు కూడా ఇవి రెండు కూడా దురద పుడుతుంటే ఆర్సనిక్ ఆల్బమ్ 30. దీంట్లో తుమ్ములు కూడా ఉంటాయి. ఈ తుమ్ములు కూడా ఉన్న లక్షణం ఉన్నప్పుడు, అంటే ఇందాక చెప్పిన ఎకోనైట్ ఫస్ట్ జలుబు స్టార్ట్ అవ్వటానికి ముందు, జలుబు స్టార్ట్ అయిపోయి ముక్కు కారుతోంది, బాగా నిరంతరం కారుతోంది, తుమ్ములు వస్తున్నాయి, ఈ ముక్కు ఇలా దురద పుడుతుంటుంది. అప్పుడు ఆర్సనిక్ ఆల్బమ్ అనే మందుని మనం వేసుకోవాలి. తర్వాత అప్పుడు కూడా తగ్గలేదనుకోండి, కొంతమందికి తగ్గదు కదా, అప్పటికి కొంచెం ఇబ్బందిగా ఉంటే నెక్స్ట్ మందు ఇంకొంచెం, అప్పటికి జలుబు ఇంకొంచెం ముదిరి రైప్ అవుతుంది. జలుబు రైప్ అయ్యి ఇంకా చాలా చిరాకు ఎక్కువవుతుంది. అలాంటప్పుడు మెర్క్యూరియస్ సాల్యూబైలిస్ 30 పొటెన్సీలో
ఇప్పుడు మనం చెప్తున్నవన్నీ అక్యూట్ డిసీజులు, క్రానిక్ డిసీజులు కాదు. క్రానిక్ డిసీజులు కాదు కాబట్టి మనం వీటిని 30 పొటెన్సీలో రోజుకి 3 సార్లు 4 సార్లు కూడా రిపీట్ చేయొచ్చు. తగ్గుతూ ఉంటే, వ్యాధి తగ్గుతూ ఉంటే మనం దాన్ని ఇంకొంచెం మందు వాడడం కూడా తగ్గించాలి. అంటే రోజుకు 4 సార్లు వేసుకున్నది నెక్స్ట్ డే రోజుకు 2 సార్లే వేసుకోవచ్చు, తగ్గడం కనుక మనం గమనిస్తే. సో ఈ రకంగా ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మందుని మార్చుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఇంకా రన్స్ బాగా ముక్కు రోజంతా ఏదైతే రాత్రిపూట బంద్ అయిపోతాయి. ఈ ముక్కులు 2 రాత్రిపూట బంద్ అవుతాయి. అలాంటప్పుడు నక్స్వామిక అలా 30 నక్స్వామిక అనే మందుని 30 పొటెన్సీలో వేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి 2-3 డోసులు లేదా మరి ఇంకా అవసరమైనప్పుడు కూడా 4 గంటలకు ఒక డోసు వేసుకోవచ్చు. ఎవ్రీ 4 అవర్స్కి ఒక డోసు. మనం ఇప్పుడు చెప్పిన దాంట్లో పిల్స్ తీసుకున్నాం. ఈ మందులన్నీ పిల్స్ రూపంలో ఉన్నాయి. 5 పిల్స్ని నాలుక మీద వేసుకొని చప్పరిస్తే అది ఒక డోస్ కింద లెక్క. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాము? జలుబు వచ్చినప్పుడు ఏమిటి? ఇంకొక మందు అల్లియం సెపా. ఇది 30వ పొటెన్సీలో కళ్ళల్లో నీళ్లు కారుతూ, ముక్కులో నుంచి నీళ్లు కారుతూ, నిరంతరం తుమ్ములు వస్తూ కొంచెం తేడాలు ఉంటాయి అంతే. ఈ మందులను సెలెక్ట్ చేసుకోవడంలో కొంచెం తేడాలు ఉంటాయి. యాక్యూట్ కండిషన్స్లో జలుబు అంటే యాక్యూట్, బయట నుంచి వచ్చిన ఇన్ఫెక్షన్ మన శరీరంలో ఎంతో కాలం నుంచి లేదు కాబట్టి ఈ మందుల్ని మనం పిల్లలకు కూడా ధైర్యంగా ఇవ్వచ్చు. మీరు కూడా ధైర్యంగా తీసుకోవచ్చు. ఇలాంటి మందులు ఈ కిట్లలో ఉన్నాయి, మన దగ్గర ఇప్పుడు రెడీ ఉన్నాయి. నేను చెప్పిన బుక్లో థెరపటిక్ ఇండెక్స్ అని ఒక చాప్టర్లో ఖచ్చితంగా ఈ మందులన్నీ వివరాలుగా కంప్లీట్గా ఇచ్చుంటారు. సో ఈ రకంగా కోల్డ్ని మనం నివారించుకోవటానికి చక్కటి మందులు చెప్పుకున్నాం. ఇంకొంచెం ఎక్కువ అంటే క్యాటరా అంటారు. దీన్నే జలుబునే ఇంకో రకంగా క్యాటరా అంటారు. ఇది ఎలాగ ఉంటుందో చూద్దాం. ఇదేంటంటే ఇది కూడా జలుబు లక్షణాలే, దీన్ని కూడా జలుబు కిందే పరిగణించవచ్చు. అది ఎలా ఉంటుంది? సడన్గా జలుబు వస్తుంది. ఎట్లా? ఎక్స్పోజర్ టు కోల్డ్ వెదర్. ఎక్స్పోజర్ అంటే దేనికైనా మనం చల్లటి వాతావరణానికి కొంతమందికి ఫ్యాన్ గాలి పడదు, ఏసీ పడదు. అలాంటప్పుడు సడన్గా వాళ్ళకి అందులోకి పోగానే తుమ్ములో జలుబో మొదలవుతుంది. అప్పుడు కూడా ఐకోనైట్ 30 వేసుకోవచ్చు. తర్వాత వాటరీ ఇదే మాదిరి ఇందాక కూడా చెప్పుకున్నాం ఆర్సనిక్ ఆల్బమ్ 30 దీనికి పనికి. స్నీజింగ్ అండ్ రన్నింగ్ ఆఫ్ క్లియర్ వాటర్ ఫ్రమ్ నోస్. ఉత్త వాటరే, నీళ్ళే, ఊరికే ముక్కులో నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి. అలాంటప్పుడు నేట్రమూర్ 30 అని మందు వేసుకోవచ్చు అనమాట. అలా కాకుండా కొంచెం బాగా ముదిరింది, జలుబు బాగా ముదిరేసి ఇలా పట్టుకుంటే సాగుతుంటుంది, పట్టుకుంటే బంకగా సాగుతూ ఉంటుంది. అప్పుడు కాలిబైక్రోమికం 30. ఇవి మందులు మార్చుకోవచ్చండి, ఒక మందే వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎలాగ మార్చుకోవచ్చు? ఇవాళ మీరు ఐకోనైట్ వేసుకున్నారు, రేపు కొంచెం జలుబు ముదిరినట్టు కనపడింది, ఆ రోజు కాలిబైక్రోమికం వేసుకోవచ్చు. అలా సందర్భాన్ని బట్టి మీరు ఇది చదువుతూ పోతే లేదా ఈ చాప్టర్ని మీరు చదివినప్పుడు మీకు ఐడియా వస్తుంది, ఈ మందు వేసుకుందామా అని అనిపిస్తుంది. ఆ మందు మీరు వేసుకుంటే ఖచ్చితంగా మీకు రిలీఫ్ వస్తుంది. ఈ అక్యూట్ కండిషన్స్లో, ఈ తరుణ వ్యాధుల్లో మందు సెలెక్షను తేలిక, తర్వాత దాని యాక్షన్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. మరి ఎప్పుడు డిఫికల్ట్ అంటే క్రానిక్ కేసుల్లో మందుని కనుక్కోవటం కొంత శ్రమతో కూడిన పని, దాన్ని చాలా వివరంగా చాలా తెలిసి ఉండాలి, అప్పుడు చేయొచ్చు. అది క్రానిక్ కేసుల విషయంలో. కానీ మనం ప్రస్తుతం ఎవ్వరు చేయలేని పని. ఇప్పుడు మీరు సిట్రజాన్ వేసుకుంటూ ఉంటారు చాలామంది, ఎలర్జీ అని పొద్దున్నే తుమ్ములు రాగానే సిట్రజాన్ అనే ఇంగ్లీష్ మందు మీద ఆధారపడతారు. అలా ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఈ రకంగా మనము ఈ మంచి మందుల్ని తీసుకొని దీన్ని తగ్గించుకోవచ్చు. ఇవన్నీ ఎలాగంటే ఇప్పుడు మరీ కొంచెం అంటే మరీ అర్జెంటుగా వచ్చినప్పుడు కాకుండా ఇది కొద్దిగా ఈ క్యాటరా అనేది కొద్దిగా ముందుకెళ్ళిన జలుబు, దాన్ని రోజుకు 2 డోసులతో సరిపెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా 30వ పొటెన్సీలో తీసుకుని మన దగ్గర పెట్టుకోవాలి. ఈ మోస్ట్ ఆఫ్ ది ఈ మెడిసిన్స్ ఇప్పుడు నేను చెప్తున్న మందులన్నీ సుమారుగా అన్నీ కూడా ఆ ట్రావెల్ కిట్లో దొరుకుతాయి. మీరు ఒక్కొక్క మందు విడివిడిగా ఎక్కడో వెతుక్కొని తెచ్చుకోక్కర్లేదు. ఇలాంటి షాపులో మనము చక్కగా ఆర్డర్ చేస్తే మీ ఊరికి కూడా పంపిస్తారు వాళ్ళు. అమెరికాలో ఉన్న నా పేషెంట్లు చాలామంది దగ్గర ఈ కిట్ ఉంటుంది.
వాళ్ళకు వాళ్ళు చేసుకోగల పరిస్థితి ఉంటుంది. తెలియకపోతే నన్ను అడిగితే టికెట్ దగ్గర పెట్టుకుని వాళ్ళకి నేను మందులు చెప్తాను. అలాగే మీరు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి, మీకు మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి, ఈ బుక్ రెఫరెన్స్ సహాయంతో, ఈ బిగినర్స్ గైడ్ అనే బుక్ రెఫరెన్స్ సహాయంతో మీకు మీరుగా ప్రయత్నం చేసి మందులు ఇవ్వవచ్చు. మీరు చేయవలసిన పని ఏంటంటే, ఈ నాలెడ్జ్ని నలుగురికి పంచండి. హోమియోపతి వైద్యం నేర్చుకోండి, నేర్చుకోవడానికి ప్రోత్సహించండి. అతి తేలిక. ఇలాగ ఇవాళ మనం కోల్డ్ గురించి ఒక చాప్టర్ గురించి మందులు చెప్పుకున్నాం. అదే మందులు అన్నిటికీ పనికొస్తే ఆర్సెనిక్ ఆల్బమ్ అనే మందు చాలా వాటిల్లో రెఫరెన్స్ వస్తుంది. కాలీబైక్ అనే మందు చాలా రెఫరెన్స్లో వస్తుంది. సో మనము ఈ ఒక 30 మందులతోనే అన్ని జబ్బులని, అన్ని కంప్లైంట్లని మనం చాలా సక్సెస్ఫుల్గా నివారించుకోవచ్చు. ఇంత సౌలభ్యం ఉన్న ఈ హోమియోపతిని అందరికీ నేర్చుకోండి. ఈ రోజుకి ఇంతటితో ముగిద్దాం. మీకు అవగాహన ఏం కల్పించానో ఇప్పుడు మీకు అర్థమైంది. మీ దగ్గర ఉండాల్సిన మందుల లిస్టు మీకు ఇచ్చాను. ఈ ట్రావెల్ కిట్లో ఒక 70 మందులు ఉంటాయని చెప్పాను. ఆ మందులు ఆ ట్రావెల్ కిట్లో 30 ఉంటాయి, 30 పొటెన్సీలో. ఇవి పెద్ద కిట్లో 200 పొటెన్సీలో ఉంటాయి. అందులో కొన్ని అతి ముఖ్యమైన మదర్ టించర్స్ కూడా ఉంటాయి. సో అందరికీ ధన్యవాదాలు. ఈ లెసన్ ఇంతటితో ముగించుకుందాం. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.